ఆధునిక భారత నిర్మాణంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పాత్ర అంతా ఇంతా కాదు. రాజీవ్ గాంధీ అనే పేరు నవభారతావనికి ఓ దిశ దశ అయింది. భారత రాజకీయాల్లో ఆయన ప్రవేశం ఓ అనివార్య పరిణామం. తన తల్లి ఇందిరాగాంధీ హత్య తరువాత దేశాన్ని చీకటి నుంచి వెలుగుకు తీసుకెళ్లిన నాయకుడు రాజీవ్ గాంధీ. సాంకేతికత, సమాచార విప్లవం, యువశక్తికి, పంచాయతీరాజ్ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులతో ఈ దేశ ప్రజానికానికి అవకాశాల దారి చూపిన వ్యక్తి. ఆయనే మొట్టమొదటిసారి ఇండియా టు మార్నింగ్ అనే భావనను నమ్మిన నాయకుడు. పాత విధానాలకు కట్టుబడి ఉన్న వ్యవస్థను ఓడదీసి కొత్త యుగానికి నాంది పలికిన మహానాయకుడు. ఈరోజు ఇండియా ఐటీ రంగంలో ప్రపంచంలో పోటీ పడుతుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం వైపు నడిపిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ అంటే ఉద్యోగాలు పోతాయని కాదు, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిన మొట్టమొదటి నేత. రాజకీయాల్లోకి యువత రావాలని, మహిళల ప్రాధాన్యం పెరగాలని నమ్మి ఆచరణలో అవకాశాలు చూపిన వ్యక్తి. 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చిన చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ఆయన గాఢంగా విశ్వసించారు. ఇక ఐటీతో పాటే పల్లెలను స్వతంత్ర పాలన వైపు నడిపారు. గ్రామ స్థాయిలోనే పాలనను బలోపేతం చేస్తూ ప్రజలే పాలకులను నమ్మి 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. భారతదేశ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. నిజాయితీకి నిలువుదన్నుగా, పాలనలో పారదర్శకత, సమర్థతను తీసుకురావాలన్న తపన ఆయనదే. కేంద్రం నుంచి రూపాయి పంపితే ప్రజలకు 15 పైసలే చేరుతున్నాయని చెబుతూ రాజకీయ అవినీతిని తీవ్రంగా ప్రశ్నించారు. అందుకే నేరుగా పంచాయతీలకు నిధులిచ్చారు. రాజీవ్ గాంధీ సాధారణ రాజకీయవేత్త కాదు, ఆయన ఒక విజనరీ. దేశాన్ని 21వ శతాబ్దానికి తీసుకెళ్లాలన్న మహత్తర లక్ష్యంతో ముందుకు సాగారాయన. అభివృద్ధి, సమానత్వం, శాంతి ఇవన్నీ ఆయన నాయకత్వంలో నిజమైన విలువలయ్యాయి. కష్టకాలంలో తల్లిని కోల్పోయిన బాధను దిగమింగి ఈ దేశాన్ని ఇందిరాగాంధీ ఆశయాలతో ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయాల్లోకి వచ్చి గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే అన్నట్లుగా తన ప్రాణాన్ని సైతం అర్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ. ఆయన వర్ధంతి సందర్భంగా ఇదే నా అశ్రు నివాళి.